యుక్రెయిన్ ప్రభంజనం అసలు రష్యా వాళ్ళు ఒక పానిక్ మోడ్లో ఉండడం, పుతిన్ గారికి అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. చూడండి ఎలా ఉందో. మీకు రష్యా యొక్క వార్ రూమ్ అండి, కమాండర్స్ అందరూ కూర్చున్నారు, ఎక్కడ ఏం జరుగుతుందో గమనిస్తున్నారు. కుర్స్క్ అనబడే ఒక ప్రాంతం, అంటే అక్కడ, అంటే రష్యా అంటేనే చాలా పెద్ద దేశం అండి. ఇది ఎలా చెప్పాలంటే, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలి అనుకోండి, మీకు టైం జోన్ కూడా మారిపోతుంది, అంత పెద్ద దేశం. ఇప్పుడు చూడండి, మొన్న కల్కట్టా వెళ్ళాం. కల్కట్టాలో ఒక సర్వీస్ అపార్ట్మెంట్స్ తీసుకున్నాం మేము, మా టీం వాళ్ళం. మీకు 5 o'clock ఉదయం 5ంటికి మీకు తెల్లారిపోయి ఉంటుంది. జనరల్గా నేను ఒక 6ంటికి లేచి నా వర్క్ అనేది మొదలు పెడతాను. సో ఏం రాయాలి, ఎలాగా, ఏంటి రాత్రి ఆలోచించుకొని. అలాంటిది లేచి అబ్బో తెల్లారిపోయింది మనం స్టార్ట్ చేయాలనుకుంటే 5 o'clockకే మీకు ఫుల్ వెలుతురు. అదే మీరు మేఘాలయ వెళ్ళారనుకోండి 4:30కే మీకు చీకటి పడిపోతుంది, అంత చీకటిగా ఉంటుంది, మీకేం అర్థం కాదు. 4:30కి ఇంత చీకటి ఏమిటి, 6ంటికి రోడ్డు మీద ఎవరు కనిపించరు. సో అలాంటి విచిత్రమైన సిచ్యువేషన్ భారత్లోనే మనం చూస్తాం. అలాంటిది రష్యా ఎన్ని రెట్లు, మన దేశానికన్నా ఎన్ని రెట్లు పెద్దది, టైం జోనే మారిపోతుందండి. అలాంటిది వీళ్ళు కూర్చొని కంట్రోల్ రూమ్లో చూస్తున్నారు. చాలామంది సైనికులు మీకు కుర్స్క్ అనబడే ప్రాంతంలో తిరుగుతున్నారు. సడన్గా పుతిన్ దగ్గరికి ఒక కమాండర్ ఆయన వచ్చి, బాస్ ఒక దారుణము జరిగింది. ఏమిటి అంటే, యుక్రెయిన్ యొక్క సైనికులు మన రష్యాలోకి వచ్చేసారు. అసలు యుక్రెయిన్ వాళ్ళు రష్యాలోకి రావడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అంటే, అవునండి చూడండి అంటే, వీళ్ళు రష్యా సైనికులు కారా అంటే, కారండి వాళ్ళందరూ యుక్రెయిన్ సైనికులు. బ్లాక్ అండ్ వైట్లో, మీకు కలర్ లేదండి, బ్లాక్ అండ్ వైట్లో కనిపించేటప్పటికీ క్షుణ్ణంగా ట్యాంకులు ఏంటి, వాళ్ళ యూనిఫామ్లు ఏంటి, వాళ్ళ చేతిలో ఉండే ఆయుధాలు ఏంటి గమనిస్తే, ఫైనల్గా వాళ్ళ బండి మీద, వాళ్ళ ట్యాంక్ మీద ఉండే జెండా చూసేటప్పటికి వీళ్ళందరూ కూడా యుక్రెయిన్ సైనికులు. ఫస్ట్ వార్తలు ఏంటండి, ఒక 10 మంది పొరపాటుగా రష్యా టెరిటరీలోకి వెళ్ళిపోయారు అని చెప్పి నేనైతే చదివాను. ఒక 10 మంది జస్ట్ బార్డర్ క్రాస్ చేశారు అనుకుంటే, ఇవాళ వేల సంఖ్యలో యుక్రెయిన్ సైనికులు రష్యాలోకి వెళ్ళిపోయారండి. ఎక్కడ, కుర్స్క్ అనబడే ఈ గ్రామం, ఈ ప్రాంతాన్ని దాటి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వెళ్ళారు కదా, పుతిన్ గారు ఏం చేస్తారు, పుతిన్ గారికి అర్థం కాలేదు. ఇంతమంది రష్యాలోకి రావడం ఏంటి, మీరందరూ ఏం చేస్తున్నారు, ఇక అందరి మీద ఆయన విపరీతమైన కోపాన్ని చూపిస్తున్నాడు. అక్కడ వీడియోలో మీకు కుర్స్క్ అనబడే ఈ గ్రామానికి చెందిన మహిళ, పుతిన్ గారు మమ్మల్ని కాపాడండి, వీళ్ళు మా ప్రాంతాల దాకా వచ్చేసారు, ఇక్కడ వీళ్ళు మా ఇళ్లను వీళ్ళు స్వాధీనము చేసుకోవచ్చు, ధ్వంసము చేయొచ్చు, మా ప్రాణాలు తీయొచ్చు, పుతిన్ గారు హెల్ప్ అస్ అని చెప్పి ఆవిడ గట్టిగా అరుస్తూ ఉంటే, ఆ వీడియో వరుసపెట్టి సర్క్యులేట్ అవుతూ ఉంటే రష్యాకి ఎలా ఉంటుంది, ఒక సూపర్ పవర్, అమెరికాకు మీకు సమానమైన ఒక అగ్రరాజ్యము, యుక్రెయిన్ లాంటి ఒక చిన్న దేశము, వాళ్ళ సైనికులు ఏకంగా రష్యా వైపు వచ్చేసారు, రష్యాలోకి వచ్చేసారు, దండయాత్ర చేస్తున్నారని వార్తలు వస్తే పుతిన్కి ఎలా ఉంటుంది. ఇక్కడ చాలామంది యువకులు చూస్తూ ఉంటారు, మీకు ఇదంతా కూడా అర్థం కాదండి, ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటి. ఇప్పుడు రష్యా అంటే చాలా పెద్ద కంట్రీ కదండి, వాళ్ళకి ఎంతసేపు యుక్రెయిన్ని ఓడించడము అంటే, ఇక్కడ ఇవాళ వరకు కూడా పుతిన్ గారు నేను యుక్రెయిన్ మీద యుద్ధము ప్రకటించాను ఎక్కడా మీకు కనిపించదు. ఏంటండి ఇది అంటే, స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ అని చెప్పి చెప్తాడు. రెండూ ఒకటే కదా అంటే కాదండి. యుద్ధము చెయ్యాలి అంటే దానికి వార్ డాక్ట్రైన్ ఉంటుంది, మీరు ప్రకటించాలి పలానా దేశం మీద పలానా కారణము కొద్దీ వీళ్ళు ఇంత దారుణాలు చేశారు కాబట్టి వాళ్ళ మీద మేము యుద్ధము ప్రకటించాము అని చెప్పి యునైటెడ్ నేషన్స్ వేదికలో మీరు చెప్పాలి. దీని మీద ఓటింగ్ జరుగుతుంది, చాలా పెద్ద లెవెల్లో డిబేట్ జరుగుతుంది, ఇదంతా ఉంటుంది. కాబట్టి పుతిన్ ఏం చేస్తున్నారు, ఇది యుద్ధము అని చెప్పరు, కానీ ఇది స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ అంటారు. ఎలా చెప్పాలి అంటే, చూడండి, మనము బాలాకోట్ దాడులు చేశాం అంటే మన యుద్ధ విమానాలు నేరుగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోకి వెళ్ళి అక్కడ తీవ్రవాదుల క్యాంపుల మీద దాడులు చేశాము. ఇది చూసి పాకిస్తాన్ వాళ్ళు F-16 విమానాలతో మనతో ఒక యుద్ధానికి దిగారు, మనం వెనక్కి వచ్చేసాం. అంటే మనము ఏదైతే మిషన్ అనుకున్నామో, ఈ టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసము చేయాలనుకున్నామో చేసేసాం.
మరి ఇది ఇండియాకు పాకిస్తాన్కి మధ్య ఒక యుద్ధముగా మారవచ్చు కదా అంటే మారదు. ఎందుకు? మనము చెప్పేది POKలో ఉండే తీవ్రవాద క్యాంపులు అంతే తప్ప మేము పాకిస్తాన్పై యుద్ధము ప్రకటించలేదు. అంటే ఏంటి? టెర్రరిస్ట్ అటాక్స్, దానికి కౌంటర్ అటాక్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఒక దాడి, ఇంతే మనం చెప్తాం. కాబట్టి ఇది యుద్ధము కాదు. ఇవాళ మీరు ఇజ్రాయెల్ హమాస్, ఇజ్రాయెల్ హిజబుల్లా, ఏంటి హమాస్ హిజబుల్లా తీవ్రవాద సంస్థలు, వాళ్లకు ఎదురుగా ఒక దేశము యుద్ధము చేస్తుంది. అదే ఇరాన్ వచ్చారు అనుకోండి, ఇరాన్ ఒక దేశము, ఇజ్రాయెల్ ఒక దేశము. సో వీళ్ళు వార్ డాక్ట్రైన్ని తయారు చేసుకొని తరువాత యుద్ధము ప్రకటించాలి. అంటే ఇదంతా కూడా చాలా ప్రొఫెషనల్గా జరగాలి. సో ఇవాళ తీవ్రవాదుల మీద ఇజ్రాయెల్ ఎలాంటి దాడులైనా చేయొచ్చు. మరి ఇవాళ యుక్రెయిన్ వాళ్ళు లిటరల్గా రష్యాలోకి వెళ్ళిపోయారు కదా. మీరు ఆ వీడియోలు చూసారనుకోండి, యుక్రెయిన్ వాళ్ళు వాళ్ళ జెండాలను పట్టుకొని రష్యా గ్రామంలోకి వెళ్ళి అక్కడ రష్యా జెండాలను వాళ్ళ కాళ్ళ కింద తొక్కేసి తమ జెండాలను ఆ గ్రామాల్లో ఉండే ఇళ్లలో వాళ్ళు లిటరల్గా అక్కడ హాయిస్ట్ చేసి సల్యూట్ కొట్టి ఆనందం. సో ఇప్పుడు 1000 మంది వెళ్ళారు కదా, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వెళ్ళిన 1000 మంది కూడా తిరిగి వస్తారా రారా మీరు నేను గ్యారంటీ ఇవ్వగలమా? వెళ్ళారు కదండి. అంటే జెలెన్స్కీ ఎంత సీక్రెట్గా ఈ ఆపరేషన్ని చేపట్టాడు అంటే అతను అమెరికాకి, మిత్ర దేశాలు ఎవ్వరికి చెప్పలేదండి. వీళ్ళకి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చాడు, మీరు నేరుగా రష్యాలోకి వెళ్ళిపోండి. అంటే ఇది హ్యూజ్ టెరిటరీ అండి, ఇక్కడ ఎవరు కూడా రష్యా సైనికులు ఉండరు. కాబట్టి వీళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళు తిరిగి వస్తారా అంటే పుతిన్కు ఉన్న గ్రేటెస్ట్ ఆప్షన్ ఏమిటి? ఒక టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ని వీళ్ళ మీద వేసాడు అనుకోండి, మీకు అయిపోతుంది. మరి వెయ్యవచ్చా అంటే తన దేశంలో తాను న్యూక్లియర్ ఆయుధాలను వాడొచ్చండి, ఇంకొక దేశం మీద వేయడానికి లేదు. ఎందుకంటే మళ్ళీ పర్మిషన్స్, మళ్ళీ ఇది ఎస్కలేషన్ కింద వస్తుంది. కాబట్టి తన ప్రాంతంలో, తన గ్రామాలలో మీకు పుతిన్ గారు ఒక అణువస్త్రాన్ని వాడవచ్చు. ఇది ఒక ఆప్షన్. ఇది చేశాడు అనుకోండి, మీకు ఆ 1000 మంది ప్లస్ ఎంతమంది ఉన్నా కూడా అక్కడికక్కడ వాళ్ళు బూడిదైపోతారు. ఇక తర్వాత ఆప్షన్, నాకు అనిపించిన ఆప్షన్, ఇప్పుడు రష్యా సైనికులు హుటాహుటీగా పెద్ద పెద్ద వ్యాన్లు, ట్యాంకులు వేసుకొని ఈ ప్రాంతం వైపు వెళుతున్నారు. సో వెళ్ళినప్పుడు 1000 మంది కూడా ప్రాణాలతో మిగలరు. సో వీళ్ళకున్న ఆప్షన్ ఏమిటి? నేరుగా వీళ్ళ 30 కిలోమీటర్లు దాటి లోపలికి వెళ్ళారు కదండి, ఇమీడియట్ రాత్రికి రాత్రి వీళ్ళు వెనక్కి వచ్చేవచ్చు, యుక్రెయిన్లోకి వచ్చేవచ్చు. అంటే తప్పించుకొని వీళ్ళు వచ్చేవచ్చు. ఈ పని వీళ్ళు చేయగలరా అంటే ఎలా చెప్పాలి? ఇప్పుడు మీరు వైజాగ్ రైల్వే స్టేషన్లో ఉన్నారు. సో మీ సైన్యం అక్కడ ఉంది, రష్యా వస్తుంది అన్నప్పుడు మీరు భీమిలి బీచ్ దాకా పారిపోతారు. అదే మీరు విజయవాడలో ఉన్నారు, రష్యా సైనికులు వచ్చే లోపల ఈ గన్నవరం అనబడే ఈ ప్రాంతంలోకి మీరు పారిపోవచ్చు. అలాగా మీరు మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు. అంటే ఒక అగ్రరాజ్యము వాళ్ళ టెరిటరీలోకి వెళ్ళి వాళ్ళ ప్రజలను నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళ ఇళ్లను స్వాధీనము చేసుకొని మళ్ళీ మేము వెనక్కి వచ్చాము, ఇదే మా విజయం అని చెప్పి ఇవాళ యుక్రెయిన్ అనింది అనుకోండి, పుతిన్కి ఎంత అవమానం. అంటే చాలా పెద్ద లెవెల్ జరిగింది కదా. కాబట్టి దీన్ని పుతిన్ విడిచిపెడతాడా? ఆయన ప్రతీకారం ఎలా ఉంటుంది? ఒకవేళ ఈ సైనికులు అక్కడ ఉన్నారు అనుకోండి, వీళ్ళందరూ కూడా బూడిదైపోతారు. అంటే ఇది ఒక సూసైడ్ మిషన్గా వాళ్ళు అనుకున్నారు. చాలామందికి తెలియదండి. ఇప్పుడు చూడండి, తాలిబాన్ తీవ్రవాదులు అంటారు, ఇందులో ఆత్మాహుతి దాడి కూడా ఉంటుంది. ఏమంటే ఒక వ్యక్తి తన ప్రాణాలను విడిచిపెట్టి ఇలాంటి తీవ్రవాద దాడి ఎందుకు చేస్తాడు అంటే వార్తలు వీళ్ళు క్యూలో ఉంటారంట. అరే మీరు అందరూ కూడా చనిపోవడానికి రెడీగా ఉన్నారా? రండి, మా టీంలో చేరండి, మిమ్మల్ని పలానా ఆపరేషన్కి పంపిస్తాము, అక్కడ మీరు చచ్చిపోండి అంటే రెడీ అయ్యే వాళ్ళు ఎలా ఉంటారండి? ప్రపంచంలో ఇలా ఎలా ఉంటారు అంటే ఈ యువకులకు ఎలాంటి బ్రెయిన్ వాష్ అంటే నువ్వు చనిపోయాక స్వర్గానికి వెళ్ళిపోతావు, నీ కుటుంబానికి ఒక 10 లక్షల రూపాయలు ఇస్తాము, సో నీ కుటుంబము సేఫ్, నువ్వు కూడా అప్సరసలతో డాన్సులు చేయొచ్చు, మంచి ఫుడ్ తినొచ్చు, హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు, ఆ లైఫ్ బెటరా? ఇలాగ తీవ్రవాదము అంటూ ఈ తాలిబాన్ అంటూ ఆఫ్ఘనిస్తాన్లో తిండి తిప్పలు లేకుండా ఉన్నావే, ఇది బెటరా అని చెప్పి అడిగారు అనుకోండి, అదే బాగుంటుందండి. సో మేము అందరం చచ్చిపోతామని చెప్పి క్యూలో ఈ యువకులు ఉన్నారు అనుకోండి, యూ జస్ట్ ఇమాజిన్ అండి. ఇవాళ యుక్రెయిన్ సైనికుల పరిస్థితి ఇదే. మరి అలాంటి బ్రెయిన్ వాష్ వీళ్ళకి జరిగిందా? సో ఒక్కసారి మనం కూడా ఆలోచించాలి. ఎంత ఒక విచిత్రమైన ప్రపంచంలో మనం నివసిస్తున్నామో ఆలోచించి మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.